ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడుగాను. ఎఫ్రాయిమీయులకు ఇందాకేమన్నాడు? చిమ్మటి పురుగు అన్నాడు. ఫస్ట్లో దేవుడు వేసే శిక్ష ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటుంది. నాకైనా నీకైనా చిన్నగా వేస్తాడు, చిమ్మటి పురుగు అవుతాడు, తినేయటం మొదలెడతాడు. అంటే ఆరోగ్యం తినేస్తుంది, ఆర్థిక వ్యవస్థ తినేస్తుంది, సమృద్ధి తినేస్తుంది, తినేయటం మొదలెడతాడు. ఫస్ట్ దేవుడు సిమ్మిటి పురుగు అవుతాడు. ఇంకా మాటం లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 14వ వచనం, ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడుగాను, యూదా వారికి కొదమ సింహము వంటి వాడుగాను నేను. ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి, కొంచెం మాట్లాడినారు అంటే అర్థం ఏంటి? చెమ్మటి పురుగు నిదానంగా తింటది. చిమ్మెట చెద కొంచెం తింటది. నువ్వు మాటేం లేదు. ఇప్పుడు ఆయన ఏమవుతాడు? సింహపు వంటి వాడు అవుతాడు. ఆయన గాండ్రింపు నువ్వు ఎదుర్కోగలవా? ఆయన పంజాదెబ్బ నువ్వు తినగలవా? ఆ యూదా గోత్రపు కొదమ సింహాన్ని నువ్వు ఎదుర్కోగలవా? మరి ఏ ధైర్యంతో లోకంలో కలిసిపోయావు నువ్వు? ఏ ధైర్యంతో నువ్వు లోకంలో కలిసిపోయావు? ఏ ధైర్యంతో విచ్చలివిడితనంగా నువ్వు ప్రవర్తించడం నేర్చుకున్నావు? ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయనకు విధేయత చూపాలి. ఒకవేళ ఈ ఉపదేశమే లేకపోతే, ఈ బలిపీఠమే లేకపోతే నువ్వు ఏ రోజో నశించిపోవాలి. ఇప్పుడు దాకా ఉండకూడదు. నువ్వు కనికరించారు. మీ తండ్రులు పాపం చేసి గతించిపోయారు. వాటి ఫలితం మీరు అనుభవిస్తున్నారు. నువ్వు కూడా అలాగే మారిపోతావా? నువ్వు కూడా నీ తండ్రి వంటి వాడు అయిపోతావా? నీ తండ్రి యొక్క క్రియలు ఈ రోజుకి నీ ఇంటి మీద ఏలుబడి చేస్తున్నాయి, నీ పిల్లల మీద ఏలుబడి చేస్తున్నాయి. ఎందుకు రక్తం పంచుకుంటావు? నువ్వు కూడా నీ పిల్లలకు అలాగే మారిపోతావా? శాపగ్రస్తమైన తండ్రిగా బౌండరీ తీసి బ్రతుకుతావా నువ్వు? ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్లేదు, దేవునితో సత్సంబంధం కలిగి చచ్చిపోవటం మంచి చెప్తున్నాను. ఒకడు దేవుని వదులుకున్న తర్వాత అన్నీ సంపాదించుకున్నా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? ఈ బలిపీఠమే లేకపోతే ఏ రోజు నువ్వు నశించిపోవాలి. ఎన్నిసార్లు నేను క్షమిస్తాడమ్మా? ఎన్నిసార్లు పశ్చాత్తాపడతావు నువ్వు? ఎన్నిసార్లు మారు మనసు పొందుతావు? ఇంకెన్నిసార్లు నువ్వు దేవునితో ఒడంబడిక చేసి, తీర్మానం చేసి, నిబంధన చేసి నిలబెట్టుకునేది? ఇంకెన్నిసార్లు? అందుకే మొదట చెమ్మడి పురుగు అవుతానన్నాడు, రెండవది సింహంలా మారిపోతానన్నాడు. ఇక ఆయన ఎదుర్కోగలిగిన వాడు ఎవడో? యూదా గోత్రపు సింహాన్ని ఎదుర్కోగలిగిన వాడు ఎవడండి? ఆయన పంజాదెబ్బ తినగలిగిన వాడు ఎవడండి? ఆయన గాండ్రింపు వినగలిగిన వాడు ఎవడండి? ఆయన కోపాన్ని తట్టుకోగలిగిన వాడు ఎవడండి? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకు అర్థం అవట్లేదు. సోదరుడా, ఎంత ఆత్మీయంగా పెరిగినోడు నువ్వు ఇలా మారుతావని నేను అనుకోలేదు బిడ్డ. మంచం ఎక్కేవాడు కాదు కదా నువ్వు, కంచం జోలికి వెళ్ళేవాడు కదా నువ్వు కంచం జోలికి వెళ్ళేవాడు కాదు కదా, మంచం ఎక్కేవాడు కదా. నీ నీతేమైపోయింది? ఎక్కడ అమ్మి వేశావు? నీ ప్రతిష్ఠత, నీ సమర్పణ, వైరాగ్యాలను ఎక్కడ అమ్మి వేశావు? గంటలు తరబడి ప్రార్థించే నీ అభిషేకం ఎక్కడ తాకట్టు పెట్టావు? రే, ఎక్కడ తాకట్టు పెట్టావు? నీ నీతి నియమాలు వదిలేసావా? దేవుడు నీతో మాట్లాడుతున్నా కూడా వినను అంటున్నావా? యెహోయాకీను వలె
నీ ఇష్టం. దేవుడు ఇసిరి పారేస్తాడు. నువ్వు కాకపోతే ఆయనకు బోచ్చుడు మంది అండి. నేను కాకపోతే ఆయనకు ఇంకొకరండి. ఏలియా కాకపోతే ఎలీషా ఉన్నాడు. మోషే కాకపోతే యెహోషువ ఉన్నాడు దేవునికి. ఆయనకేం కొదువ? ఆయన సింహాసనాలు ఇప్పుడు ఖాళీగా ఉండవు. నువ్వే పోతున్నావు. నీకు భయం అనిపించాలి పిల్లలారా. ఇదివరకు ఆరాధనకు వస్తే మందిరంలో ముందొచ్చేవాడు నీవు. జక్కయ్యావలే ముందుగా పరిగెత్తేవాడు నీవు. పరిచర్యలో ప్రథముడుగా ఉండేవాడివి. మందిరానికి వస్తున్న ప్రథమరాలుగా ఉండేదానివి. మందిరంలో ముందు వరుసలో కూర్చునేదానివి. రోజు రోజుకి వెనక్కి ఎందుకు పోయావు నానా? నువ్వు ఆత్మలో ఆరాధించిన అనుభవాలు ఎక్కడ తాకట్టు పెట్టావు నానా? ముందు వరుసలో కూర్చొని ఆత్మలో అభిషేకించబడి దేవుని మోకాళ్ళ మీద ఆరాధించిన అనుభవాలు ఎక్కడ తాకట్టు పెట్టి వెనక్కిపోతున్నావు నీవు? దేవుడు నీ జీవితానికి సింహం వంటి వాడిగా మారిపోతానంటున్నాడు. మొదట ఏమన్నాడు? చిమ్మడి పురుగు అవుతానన్నాడు. రెండవది ఏమన్నాడు? సింహాన్ని అవుతానన్నాడు. ఎఫ్రాయిములకి సింహం, యోధా వారికి కొదమ సింహం. అంటే వాక్యం బాగా తెలిసిన వాడికే నేను కొదమ సింహంలో ఉంటాను అన్నాడు దేవుడు. వాక్యం ఎవరికైతే ఎక్కువ తెలిసి ఎవడైతే బౌండరీ దాటి సరిహద్దురాలు తీసేసి బతుకుతున్నాడో వాడికి కొదమ సింహం అయిపోతా. కూతకాత తెలిసిన వాడికి తక్కువే సింహం అవుతా. కానీ ఎక్కువగా తెలిసి తప్పిపోయినోడికి కొదమ సింహాన్ని అవుతా అన్నాడు. ఈ రెండూ నువ్వు వినలేదనుకో, ఆయన వచ్చపురుగు అయినప్పుడు ఏం జరిగింది? 13వ వచనం, తాను రోగి ఒకటి ఎఫ్రాయిము అది దేవుడు చిమ్మట పురుగు అయినప్పుడు, వచ్చపురుగు అయినప్పుడు, తినేయటం మొదలెచ్చినప్పుడు రోగయ్యాడు. ఏమయ్యాడు? రోగయ్యాడు. మరి ఇప్పుడు సింహం అయినప్పుడు ఏమయ్యాడు? దేవుడు సింహం అయితే ఏమయ్యాడు? అతన్ని దేవుడు చీల్చివేశాడు. అంటే దేవుడు స్టార్టింగ్ శిక్ష ఎవరికైనా, నాకైనా నీకైనా బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు మొదట స్టార్టింగ్ రోగి అయ్యేటట్టు చేస్తాడు. అక్కడ నువ్వు లొంగలేదు. సమస్యలతో దేవుడు నిన్ను చీల్చివేస్తాడు. కోర్టు సమస్యలతో, పోలీసుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందుల సమస్యలతో, భార్య పోరు అనే సమస్యతో, భర్త ఇబ్బంది అనే సమస్యతో దేవుడు నిన్ను చీల్చివేస్తాడు. ఇక శ్రమ తట్టుకోలేము. ఈ రెండిటికి నువ్వు లొంగలేదనుకో, 3వది 15వ వచనం, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు, వారంతరికి వాళ్ళు మనసు తిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవదును, నేను వాళ్ళని విడిచిపెట్టేస్తాను, వాళ్ళ దగ్గర నేను ఉన్నాను అంటున్నాడు. చాలు. నేనే వారిని విడిచిపెట్టి నేను తిరిగి నా స్థలానికి అమ్మా వెళ్ళిపోతాను అన్నాడు దేవుడు. నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. ఇక నీతో నేను ఉండలేను అంటున్నాడు. నీతో అడ్జస్ట్ అయిన బ్రతకడం నాకు కష్టం అంటున్నాడు దేవుడు. ఇంకెందుకు కాలవరా? నేను చిమ్మిటి అయ్యాను. నేను చిమ్మిడి పురుగుగా మారి రోగి అయ్యేటట్టు చేశాను, నువ్వు మారలేదు. నేను సింహమై సమస్యలతో తీల్చివేశాను, నువ్వు మారలేదు. నీకు నీవుగా మనసు మార్చుకొని, మనసు తిప్పుకొని నా యొద్దకు తిరిగి వచ్చి నన్ను ఎదిగే వరకు నేనే నిన్ను వదిలేస్తున్నాను అన్నాడు దేవుడు. ఈ దుస్థితి ఎంతమంది కావాలనుకుంటున్నారు? దేవుడు అంటున్నాడు, నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. వద్దు, నువ్వు నాకు వద్దు, నీతో నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను అడ్జస్ట్ అవ్వలేను, నువ్వు నన్ను సెట్ చేస్తున్నావు.
మందిరానికి వచ్చినప్పుడు ఒక వేషం వేస్తున్నావు, దైవజనం ముందున్నప్పుడు ఒక వేషం వేస్తున్నావు, బయటికి వెళ్ళగానే మరో వేషం వేస్తున్నావు. వద్దు, నేను అడ్జస్ట్ అవ్వలేను. నీ మనసు తిప్పుకొని నువ్వు మారి నన్ను ఎదికే వరకు, నువ్వు కావాలి ప్రభువా అన్ను నన్ను ఎదికే వరకు నేనే నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈరోజు ఈ మాట ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడో, ఎంతమందితో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనే అర్థం. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బ్రతకగలవా? బ్రతకవచ్చు, కానీ దెయ్యములతో బ్రతుకుతావు. బ్రతకవచ్చు, సమస్యలతో బ్రతుకుతావు. బ్రతకవచ్చు, అశాంతితో బ్రతుకుతావు. దేవుడు నేను విడిచిపెట్టిన తర్వాత నువ్వు బ్రతకవచ్చు. కయ్యను బతకలేదా? దేవుడు కయ్యని విడిచిపెట్టిన తర్వాత కయ్యను బతకలేదా? అందరికన్నా ఎక్కువ కాలం బతికాడు. నేను మాట చెప్పనా, పాపాత్ముడికి దీర్ఘాయుష్ ఉంటుంది, చాలా కాలం ఉండనిస్తాడు దేవుడు అని భూమి మీద. ఎందుకంటే అనుభవించాల్సినవి అన్నీ అనుభవించాలి. కయ్యను చాలా కాలం బతికాడు. దేవుడు కయ్యన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కయ్యను దేశదిమ్మరిగా బ్రతికాడు. ఎట బతికాడు చెప్పనా? అరే దేవుడు నన్ను చంపండిరా, నన్ను చంపండిరా, నాకు సాగు రావట్లేదురా, నన్ను చంపండిరా, నీ దండం పెడతారా, నీ కాళ్ళు పట్టుకుంటారా, నన్ను చంపండిరా, నన్ను చంపండి, నాకు మరణం కావాలని ఏడ్చి బ్రతికాడు. సాగు రాలా. అలాంటి మరణం అవసరం అంటారా? అవసరమా? దేవుడిని విడిచిపెట్టిన తర్వాత దీర్ఘాయువుతో బ్రతుకుతావు, కానీ సమస్యలతో బ్రతుకుతావు, కన్నీళ్ళతో బ్రతుకుతావు, వేదనతో బ్రతుకుతావు, రోదనతో బ్రతుకుతావు. అవసరమా నీ జీవితానికి అది? అందుకని ఆయన నీ జీవితానికి చెమ్మట పురుగుగా మారి రోగివై నిన్ను తినివేయక మునిపే, నువ్వు రోగి అవ్వక మునిపే, నీ జీవితం తినివేయబడక మునిపే, నీ బిడ్డల భవిష్యత్తు తినివేయబడక మునిపే, ఆయనే నీకు సింహమై సమస్యలతో నిన్ను చీల్చివేయక మునిపే, నిన్ను నిసుకుపోయి నిన్ను విడిచిపెట్టక మునిపే, కమ్ బ్యాక్ టు ద గాడ్. తిరిగి నువ్వు దేవుని యొద్దకు రా. ఇదే నేను చేస్తున్న ఉపదేశం. రా, నేను తోసేస్తానేమో, దేవుడు తోసాడు. నేనెవరిని తోచేసానండి, అందరితో అడ్జస్ట్ అయిపోయి బతుకుతున్నా. అట్టట్ట నన్ను వద్దనుకున్నతో కూడా అడ్జస్ట్ అయిపోయి బతుకున్నది, దిక్కుమాలు బతుకున్నది. నన్ను వద్దనుకున్న వాడితో కూడా అడ్జస్ట్ అయిపోయి బతుకుతాను నేను. ఎవరిని వద్దనుకోలే, ఎంత దుర్మార్గుని కూడా వద్దనుకోలే. అందరినీ అంబుల పొదిలో పెట్టుకునే బతకాల్సి వస్తుంది. నాకు కీడు చేసే ఆయుధాన్ని కూడా నా ఒడిలోనే పెట్టుకున్నా. అది నా బ్రతుకు. నేనెవరిని వద్దనుకోలేదు, నా దేవుడు కూడా ఎవరిని వద్దనుకుంటలేదు. స్తోత్రం. తిరిగి దేవుని యొద్దకు వస్తారా? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారా? మారవా? ఇంకేం కావాలి నీకు?